ఇల్లెందులో. ఇంకొకటి కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో ఉన్న ఇంకొక మున్సిపాలిటీ సుల్తానాబాద్. ఇది పాత కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పట్టణం ఇది. ఇక్కడ కూడా మొత్తం 15 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 8 అవుతుంది. అక్కడ కాంగ్రెస్కి 12 స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్కి 1, బీజేపీ 1. కాబట్టి ఇక్కడ కూడా ఏమీ డౌట్ లేదు, మొత్తం 15 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్కే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పక్షాన్నే మున్సిపల్ చైర్మన్ పోస్టు వెళ్తుంది. కానీ మరి అయినా ఎందుకు వెళ్ళలేదు? అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎందుకు ఎన్నిక వాయిదా వేయవలసి వచ్చిందన్నప్పుడు అక్కడ ఆధిపత్య పోరు. పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విజయ రమణారావు తన అభ్యర్థిగా బిరుదు రాధాకృష్ణన్ ప్రకటించారు. బిరుదు రాధాకృష్ణ అంటే ఆయన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కొడుకు. ఈ బిరుదు రాజమల్లుకి విజయ రమణారావుతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి బిరుదు రాజమల్లు కొడుకు అయిన బిరుదు రాధాకృష్ణని ఈయన ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ అక్కడే సుల్తానాబాద్కు చెందిన అంతటి పుష్పలత, గాజుల రాయమల్లు వీళ్ళు కూడా లేదు, మాకు కావాలి మున్సిపల్ చైర్మన్ పదవి, మీ ఇష్ట ప్రకారం మీరు ఇవ్వడానికి వీల్లేదు అని వీళ్ళు మొండికేసి చాలా గట్టిగా, లేదంటే మేము మా దారి మేము చూసుకోవాల్సి వస్తుంది అని గట్టిగా బెదిరించడంతో ఇక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. ఎందుకంటే అప్పటికప్పుడు వితిన్ కొన్ని నిమిషాల్లో ఈ పరిస్థితిని సర్దుబాటు చేసే అవకాశం కనిపించలేదు. కాబట్టి ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కావాలనే ఎన్నికను వాయిదా వేయించి ఈ 3 గ్రూపుల మధ్య లేదంటే ఈ 3 నాయకుల మధ్య ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ సుల్తానాబాద్ ఎన్నికను వాయిదా వేసింది. నో డౌట్ ఈ 3 మధ్య ఒక సయోధ్య కుదిరితే రేపే అక్కడ కాంగ్రెస్కు చెందిన ఒక నాయకుడు మున్సిపల్ చైర్మన్గా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే వీళ్ళకి ఇంకొక అవకాశం ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎన్నికకు అవకాశం కల్పిస్తారు. ఒకసారి ఎన్నిక జరగలేదు, ఈరోజు వాయిదా పడింది. రేపు కూడా ఒక సయోధ్య కుదరని పక్షంలో 3వసారి అవకాశం వస్తుంది. కానీ అప్పుడు కూడా కుదరకపోతే నిజానికి అక్కడ ఆ ఎన్నిక రద్దు అవుతుంది. అయితే నిజానికి ఇంత అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు ఎన్నిక రద్దు చేసుకునే పరిస్థితి తీసుకురారు. కాకపోతే ఈ మధ్య కాలంలోనే 3 గ్రూపుల మధ్య ఒక సయోధ్య కుదిర్చి కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం కోసం, 3 గ్రూపుల మధ్య ఒక సయోధ్య కోసం టైం బై చేయడం కోసమే సుల్తానాబాద్లో ఎన్నికను వాయిదా వేసింది కాంగ్రెస్. ఇక నందు మీకు చెప్పాలి, మనం మిగతా పరిస్థితి ఏంటి? మిగతా చోట్ల నేను ఇంతకుముందే చెప్పాను మీకు, 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. నిజంగా అయితే ఇది చాలా స్పష్టమైన ఆధిక్యత కాదు. మిగతా తన సమీప ప్రత్యర్థుల కంటే మెజారిటీలో ఉన్నారు, లీడ్లో ఉన్నారు, వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి అయినా కూడా ఇక్కడ ఎన్నిక ఎందుకు వాయిదా పడిందంటే, ఈరోజు మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం వరంగల్ జిల్లాలో ఉన్న తొర్రూరులో ఈరోజు ఒక నిజంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో నడిచిన ఒక ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక జరిగే ప్రయత్నం జరిగింది. అక్కడ 144 సెక్షన్ పెట్టారు, లాఠీ చార్జ్ జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో తన వర్గాన్ని తీసుకొని తొర్రూరుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు, పోలీసులో ఇంటర్వ్యూన్ కావాల్సి వచ్చింది. చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య తొర్రూరు ఎన్నిక వాయిదా పడింది. ఒక్కసారి తొర్రూరు గురించి చూద్దాం. అక్కడ మొత్తం సభ్యులు 16 అయితే అక్కడ 9 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చిన సభ్యుల సంఖ్య 9, కాంగ్రెస్కి వచ్చింది 7. అలాంటప్పుడు మరి బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చినట్టే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్కు చెందిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వీళ్ళిద్దరి ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి కాంగ్రెస్ కూడా 9 ఓట్లు అవుతున్నాయి. 9 అవుతున్నాయి. మరి అక్కడ పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో రేపు ఏం జరగాలి? ఇక్కడ ఈరోజు గొడవ జరిగింది విషయం కూడా, బీఆర్ఎస్కున్న 9 మందిలో 2 గతంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ రెబల్స్గా గెలిచారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న 2 కాంగ్రెస్ రెబల్స్ని కూడా కాంగ్రెస్లోకి పంపించాలి అనేది కాంగ్రెస్ డిమాండ్గా కనిపిస్తోంది. దీని విషయంలోనే మీరు బస్సులో ఉన్న ఆ బీఆర్ఎస్ టీంలో ఉన్న వాళ్ళని బయటికి పంపండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి, మీరు బలవంతంగా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని మా పార్టీకి రావాల్సిన వాళ్ళని మీరు ఆపుతున్నారు అనే నినాదంతో, ఆ డిమాండ్ తోటే ఈరోజు ఎన్నికను వాయిదా వేయించింది కాంగ్రెస్. అక్కడ ఒకవేళ ఆ 2 నిజానికి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ బీఆర్ఎస్లో ఉన్న 2 మాజీ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇప్పుడు ఎవరైతే వార్డు సభ్యులు గెలిచారో వాళ్ళు బై ఆల్ లైక్లీహుడ్
కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి బహుశా రేపు తొర్రూరు ఎన్నిక జరిగితే అక్కడ 9:9 ఉంది. ఇద్దరు కాంగ్రెస్ ఎవరైతే రెబల్స్ అనుకుంటున్నామో వాళ్ళు బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వెళ్తే కానీ రేపు తొర్రూరులో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. అక్కడ ప్రస్తుతం చూస్తే 7 వార్డులు కాంగ్రెస్ చేతిలో ఉంటే 9 వార్డులు బీఆర్ఎస్కు ఉన్నాయి. ప్రస్తుతం చూసినప్పుడు టెక్నికల్గా బహుశా ఈ ఇద్దరు కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ మా మనుషులే కాబట్టి మా వైపు వస్తారని. ఇదే జరిగితే కానీ రేపు తొర్రూరు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అది కాకుండా ఇంకోటి మనం చూడాల్సింది వరంగల్ జిల్లాలోనే జనగామలో మొత్తం 30 వార్డులు ఉంటే 16 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది నందు. ఇందులో బీఆర్ఎస్కు ఉన్న సీట్లు 13, కాంగ్రెస్కు 12, ఇతరులు 5 ఉన్నారు. ఇతరులు 5గురిలో ఒక సిపిఎం కూడా ఉన్నారు. టెక్నికల్గా చూస్తే కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కి 13. బీఆర్ఎస్కి అబ్సల్యూట్ మెజారిటీ లేదు, ఎందుకంటే మెజారిటీ అంటే 16 రావాలి, కానీ వాళ్ళకి వచ్చింది 13 మాత్రమే. కాంగ్రెస్ కంటే ఒక సీటు మాత్రమే ఎక్కువ ఉంది. అయితే ఇతరులు కలిసి ఇక్కడ అంటే టెక్నికల్గా ఇప్పటికిప్పుడు చూస్తే బీఆర్ఎస్కి ఒక నంబర్ ఎక్కువ ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తనకున్న 12 మందికి ఒక సిపిఎం సభ్యుని కలిసి దాన్ని 13 చేసేసుకొని అందులో ఉన్న ఇంకొక అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మన స్వతంత్రులు 5 అని చెప్పాము. 5గురిలో ఒక సిపిఎం పోతే ఇక 4 స్వతంత్రులు ఉన్నారు. అందులో 2 ఇప్పటికే బీఆర్ఎస్కి టచ్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు చేకూర్చే ప్రయత్నం జరిగింది. 2 ఇండిపెండెంట్లు ప్లస్ 13 మంది బీఆర్ఎస్ వార్డు సభ్యులు కలిసి 15 అవుతుంది. అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఓటుతో కలిపితే అది మ్యాజిక్ ఫిగర్కి టచ్ అవుతుంది, 16 అవుతుంది. కాబట్టి ప్రస్తుతం జనగామ అయితే ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈరోజు కూడా గొడవ జరిగింది, కానీ రేపు జరిగే ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది నందు. ఇంకొకటి మనం నెక్స్ట్ చూస్తే ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. అక్కడ చూస్తే 13 అనేది మ్యాజిక్ నెంబర్ అవుతుంది, మ్యాజిక్ ఫిగర్ గెలవాలంటే. ప్రస్తుతం అక్కడ ఎగ్జాక్ట్గా బీఆర్ఎస్కి 13 వార్డు సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి 8 ఉంది.